వివేక హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేక 74వ జయంతి సందర్భంగా పులివెందుల్లో వివేక ఘాట్ దగ్గర నివాళులర్పించారు. ఇంకా ఇన్నేళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నామని, ఎన్నేళ్లు చేయాలని ప్రశ్నించారు. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి 74 ఈ రోజు ఇప్పుడే సమాధి దగ్గర నుంచి వస్తున్నాము. అక్కడ నిల్చొని ఉండగా ఏయో జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తొచ్చేది మాత్రం మీకు పులివెందుల్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఆ రోజు మార్చి 15, 2019 ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది, వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది, అంతా రక్తం పడుంది. అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు. పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు. మరి పోలీసులు బెదిరించి చేశారా ఆ పని? మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము, బాడీని బయటికి తెచ్చడము, కట్లు కట్టడము, లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తొత్తులుగా పనిచేశారా? నాకైతే తెలియదు. అట్లా మల్టిపుల్ ఇన్సిడెంట్స్. తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు. May 30న ప్రమాణ స్వీకారం చేశారు, కొత్త సిట్ ఫామ్ చేశారు. తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. వైసీపీ శ్రేణుల ఆరోపణ నేను కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదని. వావ్, 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసులు అంతా నీరుగార్చిక ఎక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అందరినీ విట్నెసెస్ ని థ్రెటన్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని అడుగుతుందా? ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తున్నారు. Need to put pressure on CBI to reopen the investigation. విశ్రాంత ఉద్యోగుల సంఘం రోటరీ క్లబ్ల ఆధ్వర్యంలో మున్సిపల్